కాకినాడ నగర నడిబొడ్డున ఉన్న జామియా మసీదును రాష్ట్రంలో ప్రతి ముస్లిం సోదరుడు వచ్చి ప్రార్థన చేసుకునే రీతిలో రాష్ట్రానికి ఒక ఐకానిక్ మసీదుగా తీర్చిదిద్దుతానని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. మెయిన్ రోడ్ లో మసీద్ సెంటర్లోని జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొనేందుకు రాగా మసీదు కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ ఘన స్వాగతం పలికారు. ఇటీవల చేపట్టిన మసీదు అభివృద్ధి పనులను ఆయన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, నాయకులు ఖాలిద్ బీన్ వలీ, సుంకర విద్యాసాగర్, రాఘరెడ్డి బన్నీ, అజ్జు, సమ్ము, బాషా, రెహమాన్ ఖాన్, నౌషద్, మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇదొక సెంటర్, ఒక ఐకాన్. ఇదంతా కూడా ఈ పెద్ద మసీదుని మనం ఇంకా అందంగా బాగా కట్టుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను పెద్దల్ని, కానీ అప్పుడు పూర్తవలేదు. అల్లా దయ వల్ల మళ్ళా అధికారంలోకి వస్తే నాకున్నటువంటి ఏకైక కోరిక, నా రాజకీయ జీవితంలో ఈ మసీదుని, పెద్ద మసీదుని కూడా బాగా, అంటే చాలా అందంగా, రాష్ట్రంలోనే ఏ ముస్లిం సోదరులు అనుకున్నా, ఎవరు మాట్లాడుకున్నా కాకినాడ పెద్ద మసీదు వెళ్ళి ఒక్కసారి చూడాలి అనే విధంగా కాకినాడ ఈ మసీదుని మనం డెవలప్ చేసుకోవాలని, నాకు పెద్దలందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా మీకు అందరూ మాటిస్తున్నాను. ఈ మసీదు అల్లా దయ వల్ల, దేవుడి దయ వల్ల మనం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ మసీదుని టేకప్ చేయాలని, ఈ మసీదు డెవలప్మెంట్ పెద్దలు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇఫ్తార్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నన్ను ఈ ఇఫ్తార్ మీద ఆహ్వానించినటువంటి మీ మసీదు పెద్దలకు, ప్రెసిడెంట్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇఫ్తార్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అల్లా మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.